ఒంటరైనటువంటి కేటీఆర్ అన్నను లెక్క చేయని చెల్లి కవిత, బావమరిదిని పట్టించుకొని బావ హరీష్, కేసీఆర్ తో పాటు ఫామ్ హౌస్ లోనే సంతోష్, ముగ్గురు తీరుతో ఆగమవుతున్న కేటీఆర్, నాయకత్వాన్ని అంగీకరించని సీనియర్లు, కోటరి మినహా మిగిలిన అందరూ దూరం, అంతా గందరగోళం, నెక్స్ట్ ఏంటో తెలియక అయోమయం అంటూ అయోమయం గందరగోళం అది అందరికీ తెలిసిన విషయమే. సో అయోమయంలో ఉన్నాడు మనిషి. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలో ఒంటరయ్యారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తా ఉన్నాయి. ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నప్పటికీ సీనియర్లు ఎవరు సహకరించడం లేదని పార్టీలోని నేతలు చర్చించుకున్నారు. కుటుంబంలో పార్టీలో కీలకంగా ఉన్నవారు సైతం తమ బాస్ కేసీఆర్ అని బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. ఇదంతా చూస్తే పార్టీలో కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించడం లేదని చెప్పగానే చెబుతున్నారు. భవిష్యత్తులో కేటీఆర్ సీఎం అవుతారనేటువంటి ప్రచారం జరిగినా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అసాధ్యమనేటువంటి సంకేతాలు స్పష్టమవుతున్నాయి. గులాబీ పార్టీలో అధ్యక్షుడి తర్వాత కీలక పోస్టు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ బాధ్యతలను పార్టీ అధినేత కేసీఆర్ కొడుకు కేటీఆర్ కు అప్పగించారు. తాను అందుబాటులో లేనప్పుడు కేటీఆర్ పార్టీ వ్యవహారాలు చూసుకుంటారని పార్టీ ప్లీనరీలోనే ప్రకటించారు. 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. దీంతో అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాన్ని కేటీఆర్ నిర్వహిస్తున్నారు. అయితే పార్టీ ఓటమి పాలైనప్పటి నుంచి పార్టీలో క్రమశిక్షణ దాటారనే తెలుస్తుంది. ఎవరికి తోచిన విధంగా పార్టీకి సంబంధం లేకుండా నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. కొన్నిసార్లు వారు మాట్లాడినటువంటి మాటలు పార్టీనే ఇరుకున పెడుతున్నాయి. మరోవైపు కేటీఆర్ నాయకత్వాన్ని సైతం కొంతమంది సీనియర్లు అంగీకరించడం లేదని వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. ఆగస్టు 15 ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం పై కేటీఆర్ కాంట్రవర్సీ కామెంట్ చేశారు. బస్సుల్లో మహిళలు అల్లం వెల్లుల్లి కుట్లు అల్లికలు వేసుకుంటే తాము వద్దనట్లేదని, అవసరమైతే బ్రేక్ డాన్స్లు రికార్డ్ డాన్స్లు వేసుకోవచ్చని మాటలతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అన్నను లెక్క చేయని కవిత అయితే ఎమ్మెల్సీ కవిత అదే ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. దీంతో అన్న చెల్లెల మధ్య భేదాభిప్రాయాలు స్పష్టమయ్యాయి. ఒకరు విమర్శించడం మరొకరు స్వాగతించడం, అసలు ఇది పార్టీ స్టాండా లేకుంటే వ్యక్తిగత అభిప్రాయమా అనేది పార్టీలోనూ ఇటు ప్రజల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. లేకుంటే ప్రభుత్వానికి పరోక్షంగా కవిత మద్దతు ఇస్తున్నారా, పాలన బాగుందని కితాబిస్తున్నారా అనేది కూడా చర్చకు దారితీస్తున్నది. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ నాయకత్వాన్ని ఆమె అంగీకరించడం లేదా అనేది కూడా పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నది. మరోవైపు కేసీఆర్ మా బాస్ అని ఆయన చెప్పినట్లు చేస్తామని గతంలో మీడియా చర్చ సందర్భంగా మీడియా ముందు సైతం కవిత ప్రకటించారు. ఈ పరిణామాలన్నీ చూస్తే కేసీఆర్ ను తప్ప పార్టీలో ఎవరి నాయకత్వాన్ని ఆమె అంగీకరించడం లేదని స్పష్టంగా అర్థమవుతున్నది. కేసీఆర్ మా బాస్, కొత్త వాళ్ళకి కేటీఆర్ నో ఛాన్స్. కేటీఆర్ పార్టీలో సొంతంగా ఒక టీం ఉందని, ఎప్పుడు ఆ టీం మాత్రమే ఆయన వెంట ఉంటుందని, ఇతర జిల్లాల పర్యటనకు వెళ్ళినా తెలంగాణ భవన్కు వచ్చినా వారే కనబడుతున్నారని, అసలు కేటీఆర్ కొత్త వాళ్ళ దగ్గర రానివ్వట్లేదని విమర్శలు ఉన్నాయి. భవన్ కు కేటీఆర్ రాగానే సీఎం అంటూ నినాదాలు, భవన్ లో సమావేశాలు జరిగినా ఆ సమావేశంలో వారే నినాదాలు చేస్తుంటారు. ఆ కోటి తప్ప మిగతా వాళ్ళు కనిపించరు. దీంతో అధికారం పోయినా కేటీఆర్ వ్యవహారంలో పార్టీ నేతల్లో మార్పు రాలేదనే ప్రచారం బలంగా జరుగుతూ ఉంది. సో నేను చెప్పిన కదా, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఈ ముగ్గురు మధ్యలో పచ్చగడ్డేసి అనుకోండి బగ్గు అంటది. ఆ విధంగా వీళ్ళ మధ్యలో అంతర్గత పోరు తారాస్థాయిలో ఉంది. ఖచ్చితంగా మార్చ్ సంక్షోభం అనేది బీఆర్ఎస్ పార్టీలో రాబోయే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయనేది తెలుస్తూ ఉంది. దీని వెనకాల చాలా పెద్ద గ్రౌండ్ వర్క్ జరిగింది. సో కేటీఆర్ ఒంటరయ్యాడా, లేదా ఒంటరి అవ్వాలని అనుకున్నాడా, లేకపోతే వాళ్ళిద్దరిని గెంటేయాలని అనుకున్నాడా అనేది కూడా ఇక్కడ ఒంటరయ్యడానికంటే కూడా ఆ పవర్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, హరీష్ రావు లాంటి ఒక పవర్ సెంటర్ కానీ, కవిత ఒక పవర్ సెంటర్ కానీ, వీళ్ళను పార్టీ నుంచి గెంటేయడానికి కేటీఆర్ కావాలని ఒంటరయ్యాడా, వాళ్ళపైన ఒక బలమైన కుట్ర చేస్తున్నాడా అనేటువంటి ఒక చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది. దీనిపైన క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. బట్ కేటీఆర్ అంత ఈజీగా హరీష్ రావుని కానీ కవితను కానీ ఎంకరేజ్ చేసే పరిస్థితులు లేడు అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఒంటరైనటువంటి కేటీఆర్ అన్నను లెక్క చేయని చెల్లి కవిత, బావమరిదిని పట్టించుకొని బావ హరీష్, కేసీఆర్ తో పాటు ఫామ్ హౌస్ లోనే సంతోష్, ముగ్గురు తీరుతో ఆగమవుతున్న కేటీఆర్, నాయకత్వాన్ని అంగీకరించని సీనియర్లు, కోటరి మినహా మిగిలిన అందరూ దూరం, అంతా గందరగోళం, నెక్స్ట్ ఏంటో తెలియక అయోమయం అంటూ అయోమయం గందరగోళం అది అందరికీ తెలిసిన విషయమే. సో అయోమయంలో ఉన్నాడు మనిషి. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలో ఒంటరయ్యారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తా ఉన్నాయి. ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నప్పటికీ సీనియర్లు ఎవరు సహకరించడం లేదని పార్టీలోని నేతలు చర్చించుకున్నారు. కుటుంబంలో
పార్టీలో కీలకంగా ఉన్నవారు సైతం తమ బాస్ కేసీఆర్ అని బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. ఇదంతా చూస్తే పార్టీలో కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించడం లేదని చెప్పగానే చెబుతున్నారు. భవిష్యత్తులో కేటీఆర్ సీఎం అవుతారనేటువంటి ప్రచారం జరిగినా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అసాధ్యమైనటువంటి సంకేతాలు స్పష్టమవుతున్నాయి. గులాబీ పార్టీలో అధ్యక్షుడి తర్వాత కీలక పోస్టు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ బాధ్యతలను పార్టీ అధినేత కేసీఆర్ కొడుకు కేటీఆర్ కు అప్పగించారు. తాను అందుబాటులో లేనప్పుడు కేటీఆర్ పార్టీ వ్యవహారాలు చూసుకుంటారని పార్టీ ప్లీనరీలోనే ప్రకటించారు. 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. దీంతో అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాన్ని కేటీఆర్ నిర్వహిస్తున్నారు. అయితే పార్టీ ఓటమి పాలైనప్పటి నుంచి పార్టీలో క్రమశిక్షణ దాటారనే తెలుస్తుంది. ఎవరికి తోచిన విధంగా పార్టీకి సంబంధం లేకుండా నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. కొన్నిసార్లు వారు మాట్లాడినటువంటి మాటలు పార్టీనే ఇరుకున పెడుతున్నాయి. మరోవైపు కేటీఆర్ నాయకత్వాన్ని సైతం కొంతమంది సీనియర్లు అంగీకరించడం లేదని వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. ఆగస్టు 15 ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం పై కేటీఆర్ కాంట్రవర్సీ కామెంట్ చేశారు. బస్సుల్లో మహిళలు అల్లం వెల్లుల్లి కుట్లు అల్లికలు వేసుకుంటే తాము వద్దనట్లేదని, అవసరమైతే బ్రేక్ డాన్స్లు రికార్డ్ డాన్స్లు వేసుకోవచ్చని మాటలతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అన్నను లెక్క చేయని కవిత అయితే ఎమ్మెల్సీ కవిత అదే ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. దీంతో అన్న చెల్లెల మధ్య భేదాభిప్రాయాలు స్పష్టమయ్యాయి. ఒకరు విమర్శించడం మరొకరు స్వాగతించడం, అసలు ఇది పార్టీ స్టాండా లేకుంటే వ్యక్తిగత అభిప్రాయమా అనేది పార్టీలోనూ ఇటు ప్రజల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. లేకుంటే ప్రభుత్వానికి పరోక్షంగా కవిత మద్దతు ఇస్తున్నారా, పాలన బాగుందని కితాబిస్తున్నారా అనేది కూడా చర్చకు దారి తీస్తున్నది. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ నాయకత్వాన్ని ఆమె అంగీకరించడం లేదా అనేది కూడా పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నది. మరోవైపు కేసీఆర్ మా బాస్ అని ఆయన చెప్పినట్లు చేస్తామని గతంలో మీడియా చర్చ సందర్భంగా మీడియా ముందు సైతం కవిత ప్రకటించారు. ఈ పరిణామాలన్నీ చూస్తే కేసీఆర్ ను తప్ప పార్టీలో ఎవరి నాయకత్వాన్ని ఆమె అంగీకరించడం లేదని స్పష్టంగా అర్థమవుతున్నది. కేసీఆర్ మా బాస్, కొత్త వాళ్ళకి కేటీఆర్ నో ఛాన్స్. కేటీఆర్ పార్టీలో సొంతంగా ఒక టీం ఉందని, ఎప్పుడు ఆ టీం మాత్రమే ఆయన వెంట ఉంటుందని, ఇతర జిల్లాల పర్యటనకు వెళ్ళినా తెలంగాణ భవన్కు వచ్చినా వారే కనబడుతున్నారని, అసలు కేటీఆర్ కొత్త వాళ్ళ దగ్గర రానివ్వట్లేదని విమర్శలు ఉన్నాయి. భవన్కు కేటీఆర్ రాగానే సీఎం అంటూ నినాదాలు భవన్లో సమావేశాలు జరిగినా ఆ సమావేశంలోనూ వారే నినాదాలు చేస్తుంటారు. ఆ కోటి తప్ప మిగతా వాళ్ళు కనిపించరు. దీంతో అధికారం పోయినా కేటీఆర్ వ్యవహారంలో పార్టీ నేతల్లో మార్పు రాలేదనే ప్రచారం బలంగా జరుగుతూ ఉంది. సో నేను చెప్పిన కదా, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఈ ముగ్గురు మధ్యలో పచ్చగడ్డేసి అనుకోండి బగ్గు అంటది. ఆ విధంగా వీళ్ళ మధ్యలో అంతర్గత పోరు తారాస్థాయిలో ఉంది. ఖచ్చితంగా మార్చ్ సంక్షోభం అనేది బీఆర్ఎస్ పార్టీలో రాబోయే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయనేది తెలుస్తూ ఉంది. దీని వెనకాల చాలా పెద్ద గ్రౌండ్ వర్క్ జరిగింది. సో కేటీఆర్ ఒంటరయ్యాడా, లేదా ఒంటరి అవ్వాలని అనుకున్నాడా, లేకపోతే వాళ్ళిద్దరిని గెంటేయాలని అనుకున్నాడా అనేది కూడా ఇక్కడ ఒంటరయ్యడానికంటే కూడా ఆ పవర్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, హరీష్ రావు లాంటి ఒక పవర్ సెంటర్ కానీ, కవిత ఒక పవర్ సెంటర్ కానీ, వీళ్ళను పార్టీ నుంచి గెంటేయడానికి కేటీఆర్ కావాలని ఒంటరయ్యాడా, వాళ్ళపైన ఒక బలమైన కుట్ర చేస్తున్నాడా అనేటువంటి ఒక చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది. దీనిపైన క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. బట్ కేటీఆర్ అంత ఈజీగా హరీష్ రావుని కానీ కవితను కానీ ఎంకరేజ్ చేసే పరిస్థితులు లేడు అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి.